కాకినాడ జిల్లా సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు ఉచితంగా అందిస్తున్న దంత వైద్య సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని డెంటల్ డాక్టర్ ప్రవీణ్ కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రవీణ. నేను సామాజిక ఆరోగ్య కేంద్రం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సామర్లకోటలో డెంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను. మార్చి 20న వరల్డ్ ఓరల్ హెల్త్ డే సందర్భంగా మార్చి 20 నుంచి ఏప్రిల్ 20 వరకు ఈ వరల్డ్ ఓరల్ హెల్త్ డే కార్యక్రమాలు, వాటికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు, దంత వ్యాధుల గురించి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ దంత వ్యాధుల గురించి మనకి అవగాహన చాలా తక్కువ ఉండడం వల్ల ఎక్కువ సమస్యలు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా వయసుతో సంబంధం లేకుండా చాలామంది పళ్ళ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ముఖ్యంగా ఏంటి సమస్య అని అంటే, మనం తినే ఫుడ్ వల్ల ఎక్కువ డెంటల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతున్నాయి. ఇవి పిల్లల్లో చాలా అధికమైపోతున్నాయి. కొన్ని సంవత్సరాలకి పిల్లల్లో ఈ పాలపళ్ళు దగ్గర నుంచి పర్మనెంట్ దంతాలు వచ్చే వయసు వరకు చాలా పళ్ళు పుచ్చిపోవడం వల్ల వాళ్ళు స్కూల్కి వెళ్ళలేకపోవడం, సరి అయిన ఫుడ్ తీసుకోకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దంత సంరక్షణకి మీరు చెప్పే సలహాలు? దంత సంరక్షణకి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ప్రతిరోజు పగలు రాత్రి 2 పూట్ల బ్రష్ చేసుకోవాలండి. అలాగే ప్రాబ్లం ఉన్నప్పుడే కాకుండా ప్రతి 6 నెలలకి దంత వైద్యుని సంప్రదించాలి. అలాగే కూల్ డ్రింక్స్, తీపి పదార్థాలకి దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్ ఎక్కువగా వాడకూడదు. నెక్స్ట్, షుగర్ పేషెంట్లో ఎక్కువ ప్రధానంగా దంత సమస్యలు ఏర్పడుతున్నాయి. వారికి ఏంటి? షుగర్ పేషెంట్లో మెయిన్ షుగర్ అనేది కంట్రోల్ ఉన్నా లేకపోయినా కూడా ప్రతి 6 నెలలకి చెకప్ అనేది చేయించుకుంటూ ఉండాలండి. షుగర్ ఉన్నప్పుడు చిగుళ్ళకి సంబంధించి చిగుళ్ళ వ్యాధులు ఎక్కువగా వచ్చి పళ్ళు అనేవి లూజ్ అయిపోతూ ఉంటాయి. ఆ పళ్ళు కదిలినప్పుడు మాత్రమే కాకుండా షుగర్ ఉన్న ప్రతి పేషెంటు వచ్చి పళ్ళు అనేవి శుభ్రపరచుకోవాలి. సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో దంత సేవలు ఉచితమా కాదా? ఉచితమేనండి. ఏ టైమింగ్స్లో మీరు వైద్య సేవలు అందించే అవకాశం ఉంది? పగలు 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉచితంగా వైద్య సేవలు, దంత వైద్య సేవలు అందిస్తున్నారు. ఉచితంగానే అందిస్తాం. నెక్స్ట్, ఈరోజు ఏమైనా మీరు క్యాంపులు నిర్వహించారా? ఇవాళ అంగన్వాడీ సెంటర్లో క్యాంప్ చేసామండి. పిల్లల్లో ఎక్కువగా సమస్యలు వస్తున్నాయని చెప్పి అంగన్వాడీ సెంటర్లో చేయడం జరిగింది. అక్కడ కూడా ఇవాళ 60 మంది పిల్లల్ని చెకప్ చేశాము. తల్లిదండ్రులకు కూడా అవగాహన కార్యక్రమం కల్పించాము. ఆ 60 మంది పిల్లల్లో ఒక 10-15 మంది పిల్లల్ని గుర్తించాము. వాళ్ళందరినీ ఇక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి తీసుకురమ్మని చెప్పడం జరిగింది. వాటికి ట్రీట్మెంట్ చేస్తాం. నెక్స్ట్, దంత సమస్యలతో వచ్చే వాళ్ళకి సర్జరీలు కూడా ఏమైనా అవకాశం ఉందా మీ ఆసుపత్రిలో? సర్జరీలు అంటే జ్ఞానదంతాలు ప్రస్తుతానికి తొలగించేవి చేస్తున్నామండి. పిప్పి పళ్ళు గట్టా తొలగిస్తున్నారా? పిప్పి పళ్ళు తీస్తున్నామండి, రూట్ కెనాల్ చేస్తున్నాము, ఫిల్లింగ్స్ చేస్తున్నాము, క్లీనింగ్ చేస్తున్నాము, పళ్ళు ఎక్స్రే సదుపాయం కూడా ఉందండి. ఈ అవకాశాలన్నీ కూడా ఉచితమేనా? ఏమైనా రుసుము చెల్లించాలా? అన్నీ ఉచితమేనా. ఈ సామాజిక ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్నటువంటి దంత వైద్య సేవల్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.